పురస్కారాలు ఏవైతే ఉన్నాయో దీనిపైన అసలు మీ ఒపీనియన్ ఏంటి? అంటే ఇప్పుడు స్టార్ పవర్ ఒకటే కాదు. ఇప్పుడు ఎస్పెషల్లీ కమిటీ కుర్రోళ్ళు ఈ సినిమాకి అంతమంది టెక్నికల్ అవార్డ్స్ ఈసారి వచ్చినాయి బాగా. స్టార్ పవర్ ఒకటే కాదు, మేకింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి అన్నది మంచి సందేశం. ఇప్పుడు సినిమాకి ఇంతకు ముందుకి ఇప్పటికి చాలా ఇప్పుడు అవార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ చాలా తేడా వచ్చేసింది. ఇంతకు ముందు ఏంటంటే దెర్ ఆర్ సో మెనీ అలిగేషన్స్. ఈ ఒక స్టార్ ఉంటే ఆ స్టార్ పవర్, ఆ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ జ్యూరీస్ అని ఉండేవని. ఇప్పుడు ఐ డోంట్ థింక్ అది కనపడుతున్నాను. బికాస్ చిన్న సినిమాకి పెద్ద సినిమాకి తేడా లేకుండా ఇచ్చారు అవార్డ్స్. ఇప్పుడు ఎస్పెషలీ వెన్ యూ టాక్ అబౌట్ మా తెలుగు సినిమా అంటే ఇప్పుడు కల్కికి ఇచ్చారు. కల్కికి టెక్నికల్ బ్రిలియన్స్ దాని మీద ఇచ్చారు, ప్రొడక్షన్ వాల్యూస్ మీద ఇచ్చారు. కమిటీ కుర్రోళ్ళు, దాని తర్వాత సుకుమార్ గారికి ఇచ్చారు. బేసికలీ ఎక్కడ పుష్ప సినిమాకి ఇచ్చారు, పుష్ప 2కి. wherever there is technical brilliance, they have definitely awarded. అట్లా ఇప్పుడు మలయాళం సినిమాలు కానీ ఐ థింక్ ఇట్స్ ఓవరాల్ వెరీ గుడ్ హెల్దీ పిక్చర్ దట్ ది అవార్డ్స్ కమిటీ ఈస్ గివింగ్. ఇందులో రకరకాల లాబీస్, రకరకాల విషయాలు మాట్లాడతారు కానీ బట్ సినిమాని సినిమా లాగా చూసారు అనుకోండి, యూ కెన్ అండర్స్టాండ్ వై దే హ్యావ్ గివెన్ అవార్డ్స్ దీస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్. ఈ కేటగిరీలో, ఈ పర్టికులర్ కేటగిరీలో ఎందుకు ఇచ్చారన్నది. అంటే కొన్ని కొన్ని సినిమాలు ఒక కేటగిరీలో బాగుంటాయి. ఓవరాల్ చూసుకుంటే సినిమా హై అండ్ అసలు వేరే, దాని అవుట్పుట్ వేరే ఉంటుంది. ఒక పర్టికులర్ కేటగిరీలో ఈ పర్టికులర్ సినిమా క్రైటీరియాని ఫుల్ఫిల్ చేస్తుంది. సో ఆ బేసిస్ మీద దానికి అవార్డ్స్ ఇచ్చారు. అంత మాత్రాన ఇప్పుడు ఓవరాల్గా సినిమా చాలా బాగా వచ్చిందంటే దానికి అవార్డ్స్ రాలేదంటే అది మంచి సినిమా కాదని కాదు. సో బ్యాలెన్స్గా ఒక పర్టికులర్ సినిమా ఒక పర్టికులర్ జానర్లో ఒక పర్టికులర్ సెక్షన్లో అది బాగా ఎక్సెల్ అయింది అని అర్థం. నెక్స్ట్ తీసేవాళ్ళు ఇప్పుడు కొన్ని పెద్ద సినిమాలు తీసిన వాళ్ళు ఉంటారు. దే ఆర్ ద పీపుల్ హు ఆర్ రియల్లీ వరీడ్, చాలా ఫీల్ అయిపోతున్నారు. ఎందుకంటే ఎస్పెషల్లీ ఇప్పుడు పుష్ప లాంటి సినిమాకి అది వీళ్ళందరికి ఎట్లా వచ్చింది, మాకెందుకు రాలేదు అని లోపల చెప్పలేని అసూయ బయటకు చెప్పుకోరు. కానీ దీన్ని ఒక సైలెంట్ ఇష్యూ లాగా క్రియేట్ చేయటం. అది am I online? am I audible? హలో. ఇంకోటి ఏంటంటే చిన్న చిత్రంగా వచ్చి థియేటర్స్ లో అలరించిన కమిటీ కుర్రోళ్ళు సినిమా ఏదైతే ఉందో దానికి ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా జాతీయ అవార్డు సాధించింది కదా, అసలు దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? సో వెరీ గుడ్ హెల్దీ ఇది కదా. ఇప్పుడు కమిటీ కుర్రోళ్ళు ఎంత బడ్జెట్ ఎంత, రీసెంట్ గా పెద్ద సినిమా తీశారు. పెద్ద సినిమాలో పావంతుడు 50 వంతు కూడా కాదు దాని బడ్జెట్, 100 వంతు కూడా కాదు బడ్జెట్. అంత చిన్న సినిమా మనకు నేషనల్ అవార్డు వచ్చింది. సో బేసికలీ ఫిల్మ్ మేకర్స్ ఇన్నాళ్ళు చిన్న సినిమా పెద్ద సినిమా డిస్పారిటీ చూశారు కదా. ఈ పెద్ద సినిమాకి కమర్షియల్ సక్సెస్ అంటే చిన్న సినిమాకి ఈ నేషనల్ రికగ్నిషన్ ఇటువంటి ఉంది. సో ఫిల్మ్ మేకర్స్ కెన్ ఆల్వేస్ మేక్ గుడ్ మూవీస్ అండ్ దే విల్ బి రికగ్నైజ్డ్ ఫర్ ఇట్. కమిటీ కుర్రోళ్ళు ఏదో బ్యూటిఫుల్లీ మేడ్ మూవీ, చిన్న బడ్జెట్లో మంచి స్టోరీ లైన్, మంచి ఇప్పుడు మామూలు సాధారణ ప్రజలకి బాగా కనెక్ట్ అయ్యే సినిమా, లార్జర్ దెన్ లైఫ్ కాకుండా రియలిస్టిక్ ప్రొజెక్షన్. ఇప్పుడు దాని మీద ఖచ్చితంగా అవార్డు ఇవ్వటం అసలు వీ హ్యావ్ టు వెల్కమ్ ఇట్. పెద్ద సినిమాలన్నీ పక్కన పెట్టి ఆ సినిమాకి ఇచ్చారంటే డెఫినెట్లీ అది ఇట్స్ ఇన్ గుడ్ డైరెక్షన్. ఫిల్మ్ మేకర్స్ immaterial of whether they have big budgets or small budgets, if they make good movies nationally they'll be recognized అన్నదానికి ఇది ఒక నిదర్శనం. ఇప్పుడు నేషనల్ రికగ్నిషన్ వచ్చింది కదా, వచ్చిన తర్వాత ఇప్పుడు దాన్ని ఆ కమిటీ కుర్రోళ్ళు రీమేక్ రైట్స్ అన్ని వివిధ భాషల్లో కొనుక్కుంటారు, రిలీజ్ చేస్తారు, లేదా వీళ్ళే సెల్ఫ్ రిలీజ్ చేసుకుంటారు. ఇది దానికి ఒక కమర్షియల్ వాల్యూ కూడా యాడ్ అవుతుంది బికాస్ ఈ అవార్డు ఇవ్వటం వలన. సో ఈ చిన్న సినిమాలు తీసే వాళ్ళకి అన్యాయం జరుగుతుంది అన్నదానికి ఈ చిన్న సినిమా ప్రొడ్యూసర్స్ కి, డైరెక్టర్స్ కి ఇది ఒక మంచి అవెన్యూ, ఇది ఒక మంచి సందేశం ఈ జ్యూరీస్ ఇచ్చింది.
ఇంట్లో ఏ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా వీళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నా కూడా మంచి ఇటు కమిటీ కుర్రోళ్ళు లాంటి సినిమాకి ఇవ్వటం ఇట్ ఇస్ వెరీ గుడ్ మూవ్ అండ్ ఇట్స్ వెల్కమ్ డెసిషన్ బై ది 35 చిన్న కథ కాదు సినిమాకి గాను పోతుల అరుణ్ దేవ్ ఉత్తమ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంపిక అవ్వడంపై మీ ఒపీనియన్ ఏంటి అని అంటున్నాను. ఓకే ఓకే ఇది చిన్న కథ కాదు. ఇట్స్ ఇట్స్ వెరీ గుడ్ మూవీ దట్ వాజ్ మేడ్. ఇప్పుడు 35 చిన్న కథ కాదు, దాంట్లో అరుణ్ దేవ్ పాత్ర కూడా బాగా చిన్నపిల్లడైనా కూడా మేడ్ వెరీ గుడ్ పర్ఫార్మెన్స్ కదా దాంట్లో. సూపర్, అసలు మర్చిపోలేని పాత్ర చేస్తాడు దాంట్లో. అది డెఫినెట్ గా బెస్ట్ ఫిలిం అవార్డ్, చిల్డ్రన్స్ ఫిలిం అవార్డ్ కేటగిరీలో అది ఎంపిక అయింది. ఇట్స్ వెరీ గుడ్ మూవ్ కదా. వి వెల్కమ్ సచ్ థింగ్స్ బికాజ్ బడ్జెట్ కి ఆ ఫిల్మ్ మేకర్స్ కి వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ కి సంబంధం లేకుండా, వాళ్ళు ఏ లాబీలో ఉన్నారు, ఈ లాబీలో ఉన్నారు, ఆ లాబీలో ఉన్నారు, సంబంధం లేకుండా ఇలా రియల్ క్రెడిబుల్ సినిమాలు, రియల్ మంచి సినిమాలు, సందేశాత్మక సినిమాలు, ఇటువంటి సినిమాలకి అవార్డు ఇవ్వటం అన్నది వాళ్ళకి ఊపిరి పోస్తున్నట్టు. ఒక సినిమా, చిన్న సినిమా చచ్చిపోతుంది అన్నదానికి ఇది ఒక కోన ఊపిరిలో ప్రాణం పోసినట్టు ఇటువంటి అవార్డ్స్, ఇటువంటి రికగ్నిషన్స్. సో మంచి సినిమాలు తీయటానికి బడ్జెట్ తో సంబంధం లేకుండా కమర్షియల్ వాల్యూ తోటి ఒక బ్యాలెన్స్ గా వెళ్ళినా కూడా ఒక సొసైటీ ఓరియంటెడ్ గా సినిమా తీయాలి అని ఒక ఉత్సాహం అన్నది బడ్డింగ్ ఫిల్మ్ మేకర్స్ అండ్ లో బడ్జెట్ సినిమాలు తీసే వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఉత్సాహము, ఉత్తేజము అన్ని పెరుగుతాయి. సో ఇట్ ఈస్ డెఫినెట్లీ వెల్కమ్ మూవ్. ఓకే అండి, ఇంకోటి ఏంటంటే ఈసారి ఉత్తమ నటుడి అవార్డును మమ్ముట్టి గారు అలాగే కార్తిక్ ఆర్యన్ గారు సంయుక్తంగా అందుకోవడంపై మీ ఒపీనియన్ ఏంటండి? అంటే యూ కెనాట్ దాన్ని ఏంటంటే ఇద్దరిని డివైడ్ చేయలేము. బోత్ ఆర్ ఎక్సలెంట్ పర్ఫార్మర్స్. ఇప్పుడు మమ్ముట్టి గారు సీజన్డ్, మమ్ముట్టి గారు ఏంటంటే లిటరలీ ఇప్పుడు ఓల్డ్ వైన్ లేట్ అవ్వగా ఇంకా దాని వాల్యూ పెరుగుతుంది అంటారు కదా, అట్లా మమ్ముట్టి గారు తయారవుతున్నారు. లైక్ లిటరలీ హిజ్ రీసెంట్ పర్ఫార్మెన్స్ కూడా ఎక్స్ట్రాడినరీ, అది వేరే లెవెల్ అని. బట్ కార్తిక్ ఆర్యన్ ఈజ్ ఈక్వల్లీ గుడ్. కార్తిక్ ఆర్యన్ ఖచ్చితంగా ఈజ్ ద నెక్స్ట్ బిగ్గెస్ట్ స్టార్ టు లుక్ అవుట్ ఫర్. అతను ఇప్పుడు రీసెంట్ పర్ఫార్మెన్సెస్ అని వన్ బై వన్ చూసుకుంటుంటే ప్రతి సినిమాకి ఒక నెక్స్ట్ స్టెప్ ఈజ్ బ్రింగింగ్ ఇన్ ఇన్నోవేషన్ ఇన్ యాక్టింగ్. ఒక ఏదో ట్రెడిషనల్ యాక్టింగ్ అని కాకుండా బ్రింగింగ్ ఇన్నోవేటివ్ ఇన్నోవేషన్ తీసుకొస్తున్నాడు యాక్టింగ్ లో కూడా. అది ఇట్స్ వెల్కమ్ మూవ్. అండ్ ఖచ్చితంగా అటువంటి వాళ్ళని ఇప్పుడు సంయుక్తంగా ఇవ్వటం అంటేనే అర్థం చేసుకోవాలి. ఇప్పుడు శుభ్రంగా మమ్ముట్టి గారికి ఇచ్చేసి ఉండొచ్చు. మమ్ముట్టి గారు ఈజ్ మోర్ పవర్ఫుల్ in terms of influence, in terms of fame, in terms of say with the bigger people. But samyuktanga ichcharante you can easily see how the judgment is working, how enta equal ga enta నిష్పక్షపాతంగా జరుగుతుంది అన్నది చూసుకోవచ్చు సంయుక్తంగా ఇచ్చిన అవార్డు. ఉత్తమ్ గారు, థ్యాంక్ యూ సో మచ్.